ఈ మధ్య బాగుంటున్నారు. స్ట్రెస్ వల్ల ఏంటో తెలీదు. సడెన్‌గా ఒకరోజు వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. లేదంటే చనిపోయారు బ్రెయిన్ స్ట్రోక్‌తో. ఇలాంటివి వినడానికి చాలా బాధగా ఉంది. సో, ఏంటి బ్రెయిన్ స్ట్రోక్? ఎవరికొచ్చే ఛాన్స్ ఉంది? కాజెస్ ఏంటి? హ్మ్. సో, బ్రెయిన్ స్ట్రోక్ అనేదే ఒక సడెన్ థింగ్. ఆ! అది మనకి చెప్పి రాదు. ఓకే. సో, మీరు స్టార్టింగ్‌లో అన్నారు హ్మ్. లైఫ్ అండ్ డెత్ ఆ! సిట్యుయేషన్ ఉంటే ఎలా అని. సో, అది మనకి స్ట్రోక్‌లో ఉంటది. సో, జస్ట్ ఒక క్షణం ముందు బానే ఉంటారు. మంచిగా తింటా ఉంటారు. బట్ దెన్ సడెన్‌గా కొలాప్స్ అవుతారు. అది వినటానికి ఎందుకంటే వి సీ దెమ్ డే ఇన్, డే ఔట్. హ్మ్. అంత ముందు వరకి అంత ప్రశాంతంగా ఉండేది. సో, ఎవరిలో వస్తది అంటే డెఫినెట్‌లీ ఇది కొంచెం ఏజ్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్‌లో హ్మ్. విత్ హైపర్ టెన్షన్, డయాబెటిస్ హ్మ్. ఇలా ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాము. స్ట్రెస్ ఓకే. అండ్ సో, మనం తీసుకునే స్ట్రెస్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది. హ్మ్. ఈ మధ్య చాలామంది యంగ్ ఏజ్‌లో గూడా స్ట్రోక్ అనేది చూస్తా ఉన్నాం. హ్మ్. ఇంక వాళ్ళలో జెనెటిక్ ఆర్ హెరిడిటరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ అంటే హ్మ్. ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలా అయ్యి ఉంటే వీళ్ళకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటది. అలా అని చెప్పి కంపల్సరీ వస్తదని కాదు. హ్మ్. బట్ రె రొటీన్ పాపులేషన్ రెగ్యులర్ పాపులేషన్‌లో ఒక 10% ఛాన్స్ ఉంటే వీళ్ళలో 20% ఛాన్స్. ఓకే. సో, అట్లా. సో, మెయింటైన్ స్ట్రెస్ లెవెల్స్ ప్రాపర్‌లీ. అనవసరమైన స్ట్రెస్ తీసుకోకూడదు. హ్యాబిట్స్‌కి దూరంగా ఉండాలా. హ్మ్. స్లీప్ సరిగుండాలి. సో, ఇది మెయింటైన్ చేయగలిగితే స్ట్రోక్ అనేది చాలా తగ్గించొచ్చు. సో, ఇప్పుడు స్ట్రెస్‌ని మనం అవాయిడ్ చేయలేం. బికాస్ ప్రతి వర్క్‌లో ఇప్పుడు మన లైఫ్‌లో పార్ట్ అయిపోయింది అందరికి. సో, ఆ స్ట్రెస్ వల్ల ఇన్ని జబ్బులు, ప్రాణాలకు ప్రమాదం అన్నప్పుడు, మనం ఎట్లా మెయింటైన్ జేయొచ్చు దాన్ని? అండ్ మన బ్రెయిన్ ఇప్పుడు స్ట్రోక్ రాకుండా ముందుగా ఏమన్నా సింప్టమ్స్ ఉంటే జాగ్రత్త పడగలిగినవి ఎలా కేర్ తీసుకోవచ్చు? సో, మీరన్నట్టు స్ట్రెస్ కంపల్సరీ మ్యాండేటరీ అంటారు గానీ, మన హెల్త్, ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ అయితే కాదనే అనుకుంటాను. మనం అప్పుడు అలా చెప్పామంటే, మళ్ళీ మా ఫ్యామిలీ గురించి స్ట్రెస్ ఇది స్టార్ట్ జేస్తారు. పిల్లల గురించి స్ట్రెస్, ఆడవాళ్ళైతే పిల్లల చదువు గురించి స్ట్రెస్ ఇలా చెప్తూ కానీ పోతూ ఏదైనా ఉంటారు. మనం స్ట్రెస్ తీసుకుంటే అది సొల్యూషన్ అయితే ఓకే. డబుల్ స్ట్రెస్ తీసుకుందాం సొల్యూషన్ వస్తది. కానీ సొల్యూషన్ అయితే కాదు గదా! యెస్. ఒకటి. ఇంకొకటి ఆ స్ట్రెస్ వల్ల మనకి నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కువుంది అంటే దట్ విల్ ఎఫెక్ట్ ద ఫ్యామిలీ. అది మళ్ళీ స్ట్రెస్ ఇస్తది. సో, అదొక విషియస్ సైకిల్ అయిపోతుంది. హ్మ్. సో, అందుకే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. తీసుకోండి స్ట్రెస్. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఓవర్‌గా తీసుకుంటే అది మళ్ళీ తిరిగి ఇంకో స్ట్రెస్ ఇస్తది గానీ, హ్మ్. సొల్యూషన్ అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఏమైనా హ్మ్. సైన్స్ ఏమైనా ఉంటాయా? సో, మనకి ఎప్పుడైనా గూడా బ్లడ్ సప్లై అనేది ఆహ్, ఏదైనా ఆగినప్పుడు చిన్నగా ఒక మాట తడబడటం గానీ, హ్మ్. లేదా తిమ్మిర్లు రావటం గానీ, లేదా ట్రాన్సియంట్‌గా అంటే కాసేపు ఈ చెయ్యి వీక్ ఉండి మళ్ళీ నార్మల్ అయిపోయినట్టు హా! ఇలా అనిపిస్తది. చాలా మందికి ఓహ్! దాన్ని టీఐఏ అంటాం. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. ఓకే. అంటే ఆ బ్రెయిన్‌లో మనకి ఆ ఒక్క ప్లేస్‌లో బ్లడ్ సప్లై కాసేపు తగ్గి, మళ్ళీ హ్మ్. ఇట్ విల్ టేక్ నేచురల్ మెకానిజమ్స్ టు పంప్ ఇన్ మోర్ బ్లడ్. అప్పుడు క్లియర్ అయిపోతుంది. హ్మ్. అలా వచ్చింది అంటేనే యెస్ యూ హావ్ టు గెట్ యువర్ టెస్ట్స్ డన్. ఓకే. ఓకే. సో, అలా ఉన్నప్పుడు మనం ముందుగా అన్ని టెస్ట్స్ కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. హ్మ్. సో, మీరు ఏ న్యూరో స్పెషలిస్ట్‌ని కలిసినా వి కెన్ గైడ్ యూ. ఓకే. ఈ మధ్య చాలా చిన్న ఏజ్‌లో మతిమరుపు చూస్తున్నాం. హుహు. థింగ్స్ చాలా మర్చిపోతూ ఉంటారు. ఆఫ్టర్ కరోనా ఎక్కువైందో నాకు తెలీదు గానీ, సో, బ్రెయిన్ రిలేటెడ్ ఏనా ఇది గూడా మనకి? మెమరీ అంటే బ్రెయిన్ హ్మ్. కదా! సో, హ్మ్. డెఫినెట్‌లీ మెమరీ ఉ ఇష్యూస్ ఉన్నాయి అంటే డెఫినెట్‌లీ బ్రెయిన్ హెల్త్‌కి సంబంధించిందే. ఓకే. నేను హ్మ్, ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఓల్డ్ ఏజ్‌లో మతిమరుపుంది హా! అంటే యాక్సెప్టెడ్ అవును. కదా! హ్మ్. సో, అంటే మనకి వాళ్ళు ఏజ్ అవుతుంది. ఏజ్డ్ బ్రెయిన్ కాబట్టి మేబీ అక్కడ థింగ్ అక్కడ పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. లేకపోతే ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్‌లో 10లో ఒక 3 మర్చిపోవచ్చు. చెప్పలేం. బట్ యంగ్‌లో ఎందుకు? కాన్సంట్రేషన్. ఓకే. ధ్యాస పెట్టము అంతే. అంటే మనసు ఎక్కడో ఉంటుంది. ఇక్కడ చెప్పేది సరిగ్గా వినము. దాంట్లో చెప్పిన దాంట్లో సగం మర్చిపోతాము. లేదా ఫోన్ హ్మ్. ఆర్ స్క్రీన్ టైమ్. ఓకే. సో, దాంతోటి ఏమవుతది అంటే అది ఒక అటెన్షన్ స్పాన్ అనేది మనకి ఉండదు. హ్మ్.
ఈ ఫోన్స్ లేనప్పుడు బానే ఉండే మొత్తం. సో, ఆడుకోవడం గానీ, ఫిజికల్ యాక్టివిటీతో బ్రెయిన్ అలర్ట్ ఉంటది. హ్మ్. యాక్టివ్ ఉంటది. సో, ఇప్పుడు ఈ ఫోన్ అండ్ ఈ స్క్రీన్ టైమ్ తోటి ఏమవుతుంది అంటే, ఆ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది. ఓకే. సో, దాంతోటి మెమరీ అనేది చాలానే ఎఫెక్ట్ అవుతది. సో, స్క్రీన్ టైమ్ లిమిట్ చేసి బుక్స్ గానీ, పజిల్స్ గానీ, ఫిజికల్ యాక్టివిటీ గానీ, ఇలాంటివి చేస్తే డెఫినెట్‌లీ వి క్యాన్ సీ ఎ డిఫరెన్స్. ఓహ్! మళ్ళీ కొంచెం బెటర్ చేసుకోవచ్చు. ఆ! ఓకే. మనకి బ్రెయిన్ హెల్త్‌కి ఇప్పుడు బాడీలో మజిల్స్ పెంచాలంటే జిమ్‌కెళ్ళాలా కదా! మళ్ళీ బ్రెయిన్‌కి పజిల్స్ చేయాలి. అంతే.